హాయ్ ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్లో నేను చేసిన నాన్ వెజ్ రెసిపీస్ చికెన్ లివర్ ఫ్రై, చికెన్ కర్రీ, ఇంకా బగారా రైస్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో అందరికీ నచ్చే ఈ టేస్టీ రెసిపీస్ని చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. నేను చేసిన ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా తక్కువ పదార్థాలతో ప్రిపేర్ చేసిన ఈ సండే స్పెషల్ నాన్ వెజ్ రెసిపీస్ చూస్తుంటేనే చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తూ ఉంటాయి. మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్లేట్ని ఇలా ఇస్తే ఎవరైనా వద్దనకుండా తినేస్తారు. ఇవి అందరికీ తెలిసిన రెసిపీసే అయినప్పటికీ నేను చేసిన ప్రాసెస్ కూడా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్. ముందుగా లివర్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. నేను ఇక్కడ 4 ఉల్లిగడ్డ ముక్కల్ని తీసుకున్నాను హాఫ్ కేజీ లివర్ పీసెస్కి. ఉల్లిగడ్డ ముక్కలు వేగిన తర్వాత లివర్ పీసెస్ వేసి ఉప్పు పసుపు వేసి కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మధ్యలో 1-2 సార్లు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసేయాలి. మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసి గ్రైండ్ చేసి కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని లివర్ పీసెస్లో వేసి కలుపుతూ వేయించుకోవాలి. లివర్ పీసెస్లోంచి వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం వేసి అంతా కలిసేలాగున బాగా కలుపుకోవాలి. చివరిగా గరం మసాలా పొడి వేసి తరిగిన కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకుంటే చికెన్ లివర్ ఫ్రై రెడీ అవుతుంది. చూస్తుంటేనే తినాలనిపించేలా ఉన్న ఈ చికెన్ లివర్ ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ రెసిపీ. నెక్స్ట్ చికెన్ కర్రీ చేయడం కోసం స్టవ్ మీద మందమైన గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కేజీ చికెన్తో చేస్తున్న ఈ కర్రీ కోసం 2 ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేయించుకున్న తర్వాత చికెన్ పీసెస్ వేసి ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. బాగా ఉడికి చికెన్లోంచి వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిగడ్డల పేస్ట్ని వేసుకోవాలి. 3-4 నిమిషాల పాటు కలుపుతూ బాగా వేయించుకున్న తర్వాత కారం కూడా వేసి కలుపుకోవాలి. ఇది ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న కారం. కారం తయారు చేసేటప్పుడే ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు కూడా వేశాను కాబట్టి ఇప్పుడు సపరేట్గా వేయడం లేదు. 2 టమాటాలను కట్ చేసి మధ్యలో వేసి మగ్గించిన తర్వాత సరిపడా వాటర్ వేసి ఉడికించుకోవాలి. మిక్సీ జార్లోకి జీడిపప్పు గసగసాలు ఎండు కొబ్బరి వేసి అరగంట పాటు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి ఉడుకుతున్న కర్రీలో వేసి కలపాలి. ఈ పేస్ట్ వేయడం వలన కర్రీలో గ్రేవీ చాలా బాగుంటుంది, అలానే క్రీమీగా కూడా ఉంటుంది. కర్రీ ఉడికించిన తర్వాత చివరిగా గరం మసాలా పొడి తరిగిన కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒకసారి కలిపేసి 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. నెక్స్ట్ బగారా రైస్ చేయడం కోసం స్టవ్ మీద మందమైన గిన్నె పెట్టి నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత పలవ సామాన్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా ఆకులు కూడా వేసి కలుపుతూ వేయించుకోవాలి. టమాటో ముక్కలు కూడా వేసి మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలమేగడ వేసుకోవాలి. ఇలా పాలమేగడ వేసుకోవడం వలన రుచి చాలా బాగుంటుంది. ఎక్కువగా మసాలాలు ఆయిల్ లేకుండా నేను ఇక్కడ బగారా రైస్ని
2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ మీగడతోటి ప్రిపేర్ చేస్తున్నాను. నీళ్లు వేసి, ఉప్పు వేసి మరిగించి అందులో అరగంట పాటు నానబెట్టిన రైస్ వేసి కలపాలి. నేనిక్కడ 1/2 కేజీ రైస్ తోటి రెసిపీ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్‌ని మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. రైస్ ఉడికిన తర్వాత పైనుంచి కొద్దిగా గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి మూతపెట్టి మగ్గించుకోవాలి. చిలికిన పెరుగులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర ముక్కలు, క్యారెట్ తురుము, ఉప్పు వేసి కలుపుకుంటే పెరుగు చట్నీ రెడీ అవుతుంది. బగారా రైస్‌లోకి ఖచ్చితంగా పెరుగు చట్నీ ఉంటేనే బావుంటుంది. రైస్ మగ్గించిన తర్వాత ఒకసారి కలిపేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా పొగలొస్తున్న ఈ బగారా రైస్‌ని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ప్లేట్లోకి ఇలా బగారా రైస్, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, చికెన్ లివర్ ఫ్రై, ఉల్లిగడ్డ, నిమ్మకాయ ముక్కలతోటి ఈ ప్లేట్‌ని ఇలా సర్వ్ చేసి ఇంట్లో వాళ్ళకిస్తే వద్దనకుండా చక్కగా తినేస్తారు. ఈ రెసిపీస్ అన్నీ మీకెలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు చేసే లైక్ నా ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. వీలైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఎవ్రీవన్.